నల్గొండ టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు అదృశ్యం అంతుపట్టకుండా మారింది. ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయా, పని ఒత్తిడి తట్టుకోలేక పారిపోయాడా, ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ భర్త బొట్టుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో విచారణాధికారిగా ఉన్న వెంకటేశ్వర్లు ఉన్నట్టుండి అదృశ్యం కావడం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ టూ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. ఆ రోజు ఉదయం తన సర్వీస్ రివాల్వర్ తో పాటు సెల్ ఫోన్ ను పోలీస్ స్టేషన్ లో అప్పగించి వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి స్టేషన్ కు రాలేదు. అలాగని ఇంటికి కూడా వెళ్లలేదు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు కంగారుపడ్డ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బొట్టుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులుగా ఉన్న 6గురికి షరతులతో బెయిల్ మంజూరు కావడం, ఆ మరుసటి రోజు నుంచే సీఐ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు విషయంలో రాజకీయ వర్గాల నుంచి సీఐకి తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా శ్రీనివాస్ హత్య జరిగిన 2 రోజులకు కిరాయి హంతకులు తలనరికి ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనలోనూ ఉన్నతాధికారులు సీఐని మందలించినట్టు తెలుస్తోంది. వరుసగా ఒకదాని వెనుక పరిణామాలతో సీఐ మనస్తాపానికి గురై అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. వెంకటేశ్వర్ల ఆచూకీ త్వరగా తెలపాలంటూ పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. మరోవైపు 6 బృందాలుగా విడిపోయిన పోలీసులు సీఐ కోసం గాలిస్తున్నారు. సీఐ అదృశ్యంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈ సీఐ మిస్సింగ్ పై అప్డేట్స్ ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రధాన మొత్తం ఓవరాల్ గా చూస్తే నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన వెంకటేశ్వర్లు నిన్న దాదాపు 9:30-10 మధ్యలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఉదయం ముందుగా తన సర్వీస్ రివాల్వర్ ను బుల్లెట్ లోని డ్రైవర్ మల్లారెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ వెహికల్ లో ఆయన మిర్యాలగూడెం సమీపంలో ఉన్న మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ రాంబాబు ఉన్నారు. ఆ కానిస్టేబుల్ కు తన డిపార్ట్మెంట్ ఇచ్చిన సిమ్ కార్డును అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ సిమ్ ను టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అందజేయాలని అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు అనేది పోలీసులకు అంత తర్జనభర్జన జరిగింది. దాదాపు సాయంత్రం వరకు ఆయన కోసం పోలీసులు ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన సొంత గ్రామం మాత్రం హుజూర్ నగర్ దగ్గర ఉంటుంది, సూర్యాపేట జిల్లా పరిధిలో ఉంటుంది. అక్కడికి వెళ్లారని చెప్పేసి ఆ జిల్లా పోలీసులు కూడా అక్కడ చాలాసేపు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఆయన సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అందరి ఇళ్లలో కూడా ఆయన ఆచూకీ కోసం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆయన సాయంత్రం వరకు ఆ ప్రయత్నం విఫలమైనట్టుగా తెలుస్తుంది. సాయంత్రం తర్వాత జిల్లా ఎస్పీ దీని మీద ఒక పేపర్ ప్రకటన, మీడియా ప్రకటన రిలీజ్ చేశారు. దాంట్లో మాత్రం ఆయన కేవలం విధులలో పని ఒత్తిడిలో భాగంగా ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా ఆయన మేము భావిస్తున్నట్టుగా ఎస్పీ చెప్పారు. అయితే కేసు విషయంలో దాదాపు 10 రోజుల నుంచి సీఐ చాలా నిరాశతోటి, నిస్పృహతోటి ఉన్నట్టుగా మేము గమనించినట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే అయితే కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా సీఐ ఎక్కడికి వెళ్లారనేది మాత్రం ఇప్పుడు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. ఎందుకంటే గత నెల జనవరి 24న అర్ధరాత్రి మున్సిపల్ చైర్పర్సన్ బొట్టుపల్లి శ్రీనివాస్ హత్య జరిగింది. ఈ హత్యలో ఇప్పటికే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ హత్య చేయించారని చెప్పి ఇప్పటికే నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే ఆయన మాకు న్యాయం చేయాలంటూ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ బొట్టుపల్లి లక్ష్మి ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సిబిఐ లేదా సిట్ కు ఒక ఆదేశాలు జారీ చేయాలి విచారణకు అని చెప్పేసి ఆమె కోరడం జరిగింది. దీంతో కోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. జిల్లా ఎస్పీ 3 వారాల్లో ఒక కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇది సంచలనానికి దారితీసని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసులో టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు ప్రధాన దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన లేకుండా ఇది ఫర్దర్ గా కోర్టులో ఎలా చేయాలనేది ఒకటి ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చూసుకుంటే అదే కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా ఇప్పటికే A6 నుంచి 11 వరకు మొత్తం 6 నిందితులకు ఇప్పటికే బెయిల్ కూడా మంజూరైంది. బెయిల్ మంజూరు కావడంతో ఇప్పటికే మొత్తం జిల్లాలో ఒక చర్చ జరుగుతుంది. పోలీసుల మీద బలమైన ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పిట్టి కేసు లాగా పెట్టేసి వాళ్ళను నిందితులను కోర్టుకు రిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కూడా ఉన్నతాధికారుల నుంచి సీఐని తీవ్ర స్థాయిలో మందలించినట్టు తెలుస్తుంది. ఇది మరొక ముందే అంటే బొట్టుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిన 4 రోజులు కేవలం 4వ రోజు మళ్ళీ నగరంలో
పెద్ద హత్య జరిగింది. సంచలనానికి దారితీసిన హత్య అది. రమేష్ అనే ఓ వ్యక్తిని తీసుకొచ్చి మొండెం తలను వేరు చేసి పట్టణ బొట్టుగూడలో పడేసిన పరిస్థితి ఉంది. ఆ హత్య కూడా పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదని చెప్పేసి ఎవరైతే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారో వాళ్ళ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా రమేష్ హత్య కూడా జరిగింది. ఈ రెండు హత్యల నేపథ్యంలో టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు మానసికంగా బాగా కుంగిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్వతహాగానే అతను చాలా సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తిగా డిపార్ట్మెంట్ లో పేరుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు కేసుల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆయన ఈ నిర్ణయం తీసుకుని డిపార్ట్మెంట్ లో.